హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ గృహలక్ష్మి. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కన్నా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే రెసిపీ వచ్చేసి పన్నీర్ కర్రీ విత్ బగారా రైస్ చేద్దాం అనుకుంటున్నాను అండి. ఈ వన్ మంత్ కార్తీక మాసం కదండి, నాన్ వెజ్ అయితే తక్కువ వండుతాం. ఈరోజు సండే స్పెషల్గా నేనైతే పన్నీర్ కర్రీ విత్ బగారా రైస్ చేస్తున్నాను. రెసిపీ అయితే మీకు ఒకసారి చూపించినట్టు ఉంటుందని ఇలా వీడియో తీసాను. రండి వచ్చి చూసేసేయండి. ఫస్ట్ నేనైతే పన్నీర్ని ఇలా ముక్కలుగా పీసులుగా కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రైలా చేసుకుంటానండి. అప్పుడు పన్నీరు మంచిగా టేస్ట్ బాగుంటుంది, కదలకుండా ఉంటుందని అలా చేసుకుంటాను. టేస్ట్ ఎన్హాన్స్ అవటం కోసం అలా చేస్తానండి. ఇలాగా నూనెలో కొంచెం కలర్ షేడ్ అయ్యే వరకు వేయించి ఇలా వేరే ప్లేట్లో తీసేసి పెట్టుకుంటున్నాను. పన్నీర్ అనేది ప్రోటీన్ రిచ్ ఫుడ్ కాబట్టి డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుందండి. ఇంకా స్కిన్ గ్లోయింగ్కి కూడా, ఇమ్యూనిటీకి కూడా పన్నీర్ చాలా యూజ్ అవుతుంది. నాన్ వెజ్ తినకుండా ఉండే వాళ్ళకి ఇది బెస్ట్ ప్రోటీన్ ఫుడ్ అని నేనైతే సజెషన్ ఇస్తానండి. అందుకోసం నేనైతే 1 మంత్కి ఒక్కసారైనా పన్నీర్ కర్రీ తినటం బెస్ట్ అని నా ఒపీనియన్. మీ ఇంట్లో మీరు పన్నీర్ కర్రీ ఎలా చేసుకుంటారో లేదో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే పన్నీర్ ఇలా వేయించేసుకొని తీసి గిన్నెలో వేసేసుకుంటున్నాను. దీంట్లోనే మళ్ళీ పన్నీర్ కర్రీ గ్రేవీకి కావాల్సిన ఆనియన్ అవి వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా వేయించి తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత దీనికోసం అయితే కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి. 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అవి అదే నూనెలో వేయించేసి డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా డీప్ ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకుంటే చిక్కగా గ్రేవీ వస్తుంది. అందుకోసం నేను అదే ఆ కడాయిలోని వేసి మగ్గిస్తున్నానండి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెంసేపు మూత పెట్టి మగ్గనిద్దామండి. ఈలోపు నేను కొన్ని బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, అవి కొన్ని మసాలా ఫ్లేవర్ రావటం కోసం వీటిలలో వేద్దామని తీసి పెట్టుకుంటున్నాను. ఇలా వేయటం వల్ల ఏంటంటే కర్రీకి టేస్ట్ బాగా వస్తుంది. అందుకోసం అవి తీసి ఇందులో కొన్ని దినుసులు వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత టమాటాలు వేసి మగ్గనివ్వాలండి. మా పిల్లలైతే పన్నీర్ కర్రీ చాలా ఇష్టంగా తింటారు, అలాగే నాకు కూడా ఫేవరెట్ డిష్. వెజ్లో బెస్ట్ ఏది అని అంటే నాకు పన్నీర్ కర్రీ చాలా ఇష్టం. ఇంకా రెండో పొయ్యి మీద బగారా రైస్ ప్రిపేర్ చేద్దామని కడాయి పొయ్యి మీద పెట్టేసుకున్నానండి. రైస్ కడిగి పెట్టుకున్నాను. దానిలో కొంచెం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటానండి. ఇంకా వేరే ఎక్స్ట్రా ఉల్లిపాయలు, ఆనియన్, ఆలుగడ్డ ఏమి వేయను. ఇలా వేసి పెట్టేసుకొని మసాలా దినుసులు ఉంటాయి కదా, లవంగా, ఇలాచి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు అవి వేసేసుకొని వాటర్ పోసుకొని ఇంకా రైస్ వేసుకొని వండేసుకుంటాను. అంటే నేను బిర్యానీ దినుసుల్లాగా పొడి పట్టేసుకుంటాను. షాజీరా, లవంగాలు, ఇలాచి అన్నీ కలిపేసి పొడి పట్టేసుకొని డబ్బాలో పెట్టుకుంటాను. అది 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. అందుకని పర్టికులర్గా నాకు అంత ఎక్కువ టైం ఏం తీసుకోదు, ఈజీగా చేసేస్తాను. నార్మల్ రైస్ వండినట్టే వండేసేస్తాను. ఇలా పక్కన దాంట్లో వేసుకోవాలండి. 3 గ్లాసులు రైస్ తీసుకున్నాను, అందుకే 6 గ్లాసుల రైస్ కొలిసి ఇలా పోసుకుంటున్నాను. ఇప్పుడు పర్ఫెక్ట్గా మెతుకు అంటుకోకుండా రైస్ బాగా ఉడుకుతుంది. అందుకని ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పుదీనా ఫ్లేవర్ బాగా ఉంటుందండి. బగారా రైస్కి చాలా టేస్ట్ వస్తుంది. పుదీనా లేకుండా చేస్తే అంత టేస్ట్ మంచిగా అనిపించదు. పుదీనాకి బాగుంటుంది బగారా రైస్కి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెంసేపు అలా మగ్గనిచ్చేస్తున్నానండి. మగ్గిన తర్వాత మనం ఈ పన్నీర్ కర్రీకి కావాల్సిన పేస్ట్ అంతా, ఉల్లిపాయలు, టమాటాలు వేగినేమో చూసి ఆఫ్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ మగ్గిన పేస్ట్ చేసేవి కదా అని చూసుకుంటున్నాను. ఇంకా 2 ఒకసారి చేసేసుకుంటే మనకి టెన్షన్ పక్కనే ఉండి చూసుకోవచ్చు అని 2 ఒకటేసారి పొయ్యి మీద పెట్టేసాను. ఇప్పుడు ఇలా మగ్గుతూ ఉన్నాయి 2 కలిపి.
ఇప్పుడు మనం పన్నీర్ కర్రీకి కావాల్సింది గ్రేవీ పట్టి పెట్టేసుకున్నాం కండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం మిక్సీ పట్టుకున్న గ్రేవీ ఉంటుంది కదా, దాన్ని వేసి అయితే వేయించేసుకోవాలండి. అప్పుడు బాగుంటుంది. నేనైతే ఇలా మిక్సీ పట్టుకుని గ్రేవీ వేయించుకుంటున్నాను. వేయించుకొని అందులో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, ఇంకా చికెన్ మసాలా ఉంటే అవి వేయించుకొని నూనె ఆయిల్ తేలే వరకు వేయించుకోవాలి. అప్పుడు బాగుంటుంది. తర్వాత లాస్ట్గా మనం పన్నీర్ ముక్కలను యాడ్ చేసుకోవాలి. అప్పుడు పన్నీర్ ముక్కలు మరీ మెత్తగా కాకుండా కొంచెం క్రిస్పీగా బాగా టేస్ట్గా అనిపిస్తాయి. ఇలా వేసేసి మగ్గనిస్తున్నాను నేనైతే. ఇదిగోండి ఇలా అన్నీ వేసి మగ్గనిచ్చేసి మూత పెట్టేసుకుంటే ఆ తర్వాత లాస్ట్లో ఆయిల్ తేలుతుందండి. ఆయిల్ తేలిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక ఇదిగోండి ఇలా నూనె ఆయిల్ పైకి తేలిందని అంటే కర్రీ ఉడికిందని అర్థం అండి. ఇదిగో మన ఎమ్మి టేస్ట్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. బగారా అటు సైడ్ బగారా రైస్ కూడా రెడీ అయిపోయిందండి. ఇక నేను పొయ్యి మీద అలాగే ఉంచాను. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంక ఇవాళ వీడియో అయితే ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నెక్స్ట్ ఇంకొక రెసిపీతో మీ ముందు ఉంటానండి. అంతవరకు ఈ వీడియోని ఎంజాయ్ చేయండి. కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్ అండి.